నార్త్ క్యారోలినా షార్లెట్లో నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైంది. కార్మూరి శివారెడ్డి నాయకత్వంలో దుష్యంత్ ఎల్లపల్లి, సతీష్ కర్నాటి, సంజీవ్ రెడ్డి, సబ్బసాని, సతీష్ వద్దిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా సిద్ధమని అమెరికాలోని ప్రవాసులు ప్రకటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడ్డా తండ్రికి తగ్గ తనయుడిగా నేను విన్నాను, నేను ఉన్నాను అని కరోనా కష్టాలను కూడా అధిగమించి ప్రజలకు ఎంతో మేలు చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని మళ్ళీ గెలిపించుకోవడానికి మేము సిద్ధం అని అందరూ నినాదించారు. మహిళలు సైతం మేము సిద్ధం అంటూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. జై జగన్, జై జగన్ అంటూ నినాదించడంతో ఆడిటోరియంలో సందడి వాతావరణం నెలకొంది. సిద్ధం సభ షార్లెట్ నగరంలో అద్భుతంగా జరిగింది. రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. చాలా మంది అందరూ వచ్చి జాయిన్ అయినారు ఫ్యామిలీస్గా. సో బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. సిద్ధం. వైసీపీ ఘన విజయ వేడుకలకు మేము సిద్ధం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిద్ధం మహాసభలు యుఎస్లో కూడా 5 ప్రధాన నగరాల్లో మనం కూడా చేయడం జరిగింది. అలాగే ఈ రోజున షార్లెట్ నగరంలో మనం అశేష వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కలిసి షార్లెట్లో ఈ సిద్ధం సభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ చాలామంది కార్యకర్తలు, అభిమానులు అందరూ వచ్చి ఉన్నారు. జై జగన్, వై నాట్ 175. షార్లెట్ సిటీలో, అమెరికాలో షార్లెట్ సిటీలో ఈ గొప్ప మహా సిద్ధం కార్యక్రమాన్ని మేము కండక్ట్ చేశాము. శివారెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 400 మంది కార్యకర్తలు ఇక్కడ గ్రూప్ అయ్యి అందరూ లేడీస్, జెంట్స్ అందరూ వచ్చారు. సో పిల్లలు వచ్చారు. అనేక కార్యక్రమాలు నిర్వహించారు. గొప్ప క్విజ్ కార్యక్రమాన్ని కండక్ట్ చేశారు. సో ఇంత గొప్ప కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, సో ఈ సిద్ధం మహాసభలతో వీ వాంటెడ్ టు give a message to people what Jagan Mohan Reddy is doing, for the past 5 years for the state of Andhra Pradesh, and for the future of next 25 years we want him as a chief minister of Andhra Pradesh, and Andhra Pradesh గొప్పగా ముందుకెళ్లాలని మేమందరం ఆకాంక్షిస్తున్నాం. మన జగనన్నని ఒక్కరిని ఎదుర్కోవడానికి ఇలాంటి ఊరు పేరు లేని పార్టీలు ఎంతమంది లీడర్ కలిసి వచ్చినా ఎవరినేం చేయలేరు. ఖచ్చితంగా వచ్చేది మన జగనన్న గవర్నమెంటే. బరాబర్ ఈసారి మనం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఇంకొక 5 ఏళ్ళు మన రాజన్న రాజ్యాన్ని మరీ స్థాపిస్తాం. మన రాజన్న రాజ్యాన్ని మరీ స్థాపించడానికి మేమంతా సిద్ధం. వైఎస్ఆర్సీపీ నుంచి మేమంతా సిద్ధం. నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ విన్ అయిపోయారండి. ఎందుకంటే ఒక్కడి మీద ఇంతమంది పోటీ చేసినప్పుడే వాళ్ళ భయం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో గెలిచారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమంతా సిద్ధం. దేనికి సిద్ధం, ఎందుకు సిద్ధం? ఒక 2 నిమిషాలు చెప్తాను. మోస్ట్లీ మేనిఫెస్టోలో ఉన్నవి చేయకుండా, మేనిఫెస్టో కనపరాకుండా వేసినది ఒక పార్టీ. మేనిఫెస్టోలో ఉన్నవి మాత్రమే చేసినాము అని చెప్పి పోగలిగినాడు ఒక రేంజ్ లీడు. ఇప్పుడు మేనిఫెస్టో చేసి లేని దానిలో చేసి చూపించినాడు. 35,000 స్కూల్స్ను రెనోవేట్ చేసినాడు. 16,000 ఆర్బీకే సెంటర్లు స్థాపించినాడు. 12,000 పిహెచ్ఈ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఇన్ విలేజెస్. ఇవన్నీ మేనిఫెస్టోలు లేవు. ఇవన్నీ చేసి ఈ అస్త్రాలను తీసుకుని యుద్ధానికి పంపించినాడు. ఎవరిని? 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 20 లక్షల ఇల్లు గ్రౌండ్ చేసిన ఆ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఎదురుగా సైన్యమే కనపడట్లేదు. సో యుద్ధంలో విజయం తథ్యం. తెలంగాణ స్టేట్ షార్లెట్ నగరంలో సిద్ధం మహాసభ బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ 400 పీపుల్తో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 2024 ఎలక్షన్స్ ఆల్రెడీ నరకాసులను ఒకసారి చంపారు. అయినా బతికి వచ్చాడు. ఇంకా కొంచెం ఎంత ఉంది. ఈసారి కంప్లీట్గా చంపేయడం జరుగుతుంది. ఆ రోజే మనకి దీపావళి ఫంక్షను. జగన్మోహన్ రెడ్డి గారి విజయము తథ్యము. దాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. ప్రజలే దేవుళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజలు దేవుళ్ళుగా భావిస్తున్నారు. 2024 ఎలక్షన్ రోజు కోసము ప్రజాదేవుళ్ళు
1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీరే చూడండి, 7 గంటల కల్లా కిలోమీటర్లు బారులు కనిపిస్తాయి. అంత కసిగా ఉన్నారు ఓటర్ దేవుళ్ళు. 2024లో వైనాట్ 175 అనేది 100%గా జరగబోతుంది. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. క్రెడిబుల్ లీడర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డికి. సో ఆయన ఒకసారి మాట ఇస్తే మడమని తిప్పని నాయకుడు. సో మనం చూసాము మేనిఫెస్టో, ద ఓన్లీ లీడర్ who gave the manifesto 5 years back and saying that if I fulfill the promise of from the manifesto, vote for me. అలాంటి క్రెడిబుల్ ఉన్న నాయకుడు ఈ ఇండియన్ పాలిటిక్స్లో ఎవరు లేరు. అలాంటి నాయకుడిని మళ్ళీ మనం గెలిపించుకుందాం. అందరూ సిద్ధమా? సిద్ధం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్స్లో గెలిచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి, మహిళా సాధికారికత కోసం పోరాడాలని చెప్పి, విద్య వైద్య రంగాల్లో పెనుమార్పులు తేవాలని చెప్పి మళ్ళీ జగన్ గారు గెలవాలని కోరుకుంటూ ఈ ఎలక్షన్స్కి వారి గెలుపుకి మేము సిద్ధం.